బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే రెండో విడత దళిత బంధు రాని వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకొని నా దగ్గరికి రావాలంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బిడ్డలంతా కూడా రెండో విడత దళిత బంధు రాని వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకొని ఏదైతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఒక్కసారిగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగానే పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించి ఇక పాడి కౌశిక్ని దళిత బిడ్డల్ని పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం, విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. ఒకసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద అసలు మరి అక్కడ ఏం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. అనంతరం పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత ఇక బిడ్డలంతా కూడా ఒక్కసారిగా కరీంనగర్ హైవేపై బైఠాయించారు. దళిత బంధు రెండో జాబితాను విడుదల చేయాలంటూ కూడా ఇక పాడి కౌశిక్ దగ్గర చేరుకొని దరఖాస్తులు ఇస్తున్నారు. ఒక్కసారిగా ఒక నిరసన ఒక ధర్నా కార్యక్రమాన్ని అయితే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా కరీంనగర్ హైవేపై అయితే కూడా ఇక దళిత బంధు బాధితులంతా బైఠాయించారు. ఒక్కసారిగా పోలీసుల మధ్య బీఆర్ఎస్ నేతల మధ్య దళిత బంధుకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు అంటారు వీళ్ళందరి మధ్యలో కూడా కొంత తోపులాట జరిగింది. ఒక్కసారిగా పాడి కౌశిక్ను ఇక దళిత బంధుకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి నేతలు కావచ్చు ఇక దళిత బిడ్డలు వాళ్ళందరినీ కూడా పోలీసులు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ పై ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. నా హత్యకు కుట్ర చేస్తున్నారు, నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో బయట చూద్దాం. అనంతరం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇదా పద్ధతి, నన్ను హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా పోలీసుల సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయినాక అన్యాయంగా బయటికి తీసుకొస్తున్నారు. అన్యాయంగా తీసుకొస్తుంటే మా దళిత మిత్రులు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఆపిర్రు. లేకుంటే వీళ్ళు ఇప్పటి వరకే నన్ను చంపే ప్రయత్నం చేస్తుండే, ఇప్పటికే గుద్ది చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. నేను స్ట్రేట్ అడుగుతున్నా, నేను సిఐ గారిని కానిస్టేబుల్ గారి సాక్షిగా అడుగుతున్నా, పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు? దీనికోసం కావాలి ఖచ్చితంగా మీరు చెప్పుర్రి. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా దళిత బంధు రేవంత్ రెడ్డి 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 దళిత బంధు వెంటనే దళిత బంధు రెండో విడత వెంటనే దళిత బంధు రెండో విడత వెంటనే ఇదా పద్ధతి. ఎక్స్క్లూజివ్ గా పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలను తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూసాం. పోలీసులు ఇక రేవంత్ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, గుద్దు చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు, ఎందుకు పోలీస్ స్టేషన్ నుంచి నన్ను బయటకు తీసుకొస్తున్నారంటూ పాడి కౌశిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ నేతలు ఇటు పోలీసులు ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి వాగ్వాదం నడిచింది. ఒకసారి మా ప్రతినిధి
ప్రస్తుతం చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నాడు హుజూరాబాద్ నుంచి ఫోన్ లైన్లో. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటన్నటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఎందుకు పోలీసుల మధ్య అటు దళిత నేతల మధ్య ఎందుకు వాగ్వాదం జరిగింది? శ్రీశైలం గత శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా హుజరాబాద్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధుని పైలట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 19,000 పైగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దానిలో కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించడానికి అవసరం లేదు అనేటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఇంకా దళిత బంధు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఈ రేవంత్ సర్కార్ వచ్చినప్పటికీ కూడా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుకి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులు అంటే చాలా మందికి రాలేదు, వచ్చిన వాళ్ళకి సగం డబ్బులు మాత్రమే వచ్చాయనేటువంటి ఆందోళనతో కలెక్టర్ కి విన్నపాలు చేశారు. తాజాగా కొద్ది రోజుల క్రితమే హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాస గృహం వీణవంకలో ఉంటుంది. వీణవంక ఆయన ఇంటి ముందరికి వచ్చి ఆందోళనకు సిద్ధపడ్డారు. అయితే నేను మీ పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, అందరికీ దళిత బంధు రావాలి అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వందలాది మంది దళితులు పెద్ద ఎత్తున జమ్మికుంటలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రావడం జరిగింది. అక్కడే ఆందోళనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దళిత బంధు లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలి, వెంటనే డబ్బులు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇది కాస్త పోలీసులు భారీగా మోహించారు. దీనిలో వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు శ్రీశైలం. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీనిలో లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జిలో స్వల్ప గాయాలయ్యాయి. కౌశిక్ రెడ్డికి సైతం గాయాలయ్యాయి. వెంటనే అక్కడ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలతో పాటు కౌశిక్ రెడ్డిని సైతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హుజరాబాద్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి సర్దుపరిచేటువంటి విధంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అందరినీ శాంతిపరుస్తున్నారు. త్వరగానే ఇచ్చేందుకు మీకు ఉన్నటువంటి అభ్యంతరాలని, మీకు ఉన్నటువంటి విజ్ఞప్తులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ నా ప్రాణం పోయినా సరే దళిత బంధువులందరికీ దళిత బంధు వచ్చే విధంగా, దళితులకు న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. చంద్రశేఖర్, ప్రస్తుతము పాడి కౌశిక్ ఆరోగ్య విషయానికి వస్తే సో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం పట్ల ఏమైనా డాక్టర్లు స్పందించారా? ప్రస్తుతం ఎట్లా ఉంది? ఒక్కసారిగా మాస్ అంటే చాలా మంది గ్యాదర్ కావడం ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక తోపులాట పరిస్థితి వచ్చింది. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన అడ్డుకున్నారు. దీనిలోనే కొద్దిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఇబ్బందిగా మారేది. దీంతో వెంటనే ఉన్న లాఠీ చార్జీలు గాయపడేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ట్రీట్మెంట్ నడుస్తున్నది, పర్వాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. ఎస్ చంద్రశేఖర్, దాంతోపాటు మరి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఎవరైనా పాడి కౌశిక్ని మరి ఫోన్ ద్వారా కానీ లేకపోతే అక్కడికి వచ్చి మందలిచ్చి కానీ పరామర్శించేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? ఉన్నతాధికారుల ద్వారా మీడియా ద్వారా సమాచారం అందుతున్నటువంటి వెంటనే వీళ్ళు కొంతమంది ఉన్నత నాయకులు టాప్ కార్డర్ అందరూ కూడా వీళ్ళని పరామర్శించే ప్రయత్నం చేశారు. దీంతో భాగంగా ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ ఇవ్వాలనేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇది ఒక్కసారిగా ఎస్ దీంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం వరుసగా ఇక పాడి కౌశిక్ సంబంధించి మనం చూస్తా ఉన్నాం, విజువల్స్ ప్లే చేస్తా ఉన్నాం. బ్యాక్ టు బ్యాక్ తొలి వెలుగు స్క్రీన్ మీద పూర్తి సీనారి అసలు ఆ నిరసనకు మొదలైనటువంటి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే పాడి కౌశిక్ హాస్పిటల్కి చేరుకునేంత వరకు కూడా మనం మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూనే ఉన్నాం, చూస్తున్నాం. విజువల్స్లో కూడా పాడి కౌశిక్ ఒక్కసారిగా భారీ తోపులాటలో భాగంగా అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలోనే ఇక స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా ఏదైతే హుజూరాబాద్ లోకల్ హాస్పిటల్ ఏదైతే ఉందో సో ఏరియాల హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే మనకు బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్కి ఫోన్ చేసి ఆరోగ్యం పట్ల ఆరా తీసినట్టు తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మనం ఫైట్ చేయాలి. రేవంత్ సర్కార్ ప్రతిపక్ష నాయకుల మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇక పాడి కౌశిక్ని పరామర్శించినట్టు తెలుస్తుంది. ఒకసారిగా ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో పూర్తి సినారా చూస్తే సో ఏదైతే గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు అందరికీ తెలిసిందే, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం, సో హుజూరాబాద్లో ఉప ఎన్నికలు రావడం, ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా ఈటెల్ని ఓడించాలనే కాన్సెప్ట్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా
దళిత బంధు అనేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టింది. దళిత బంధు పేరిట ప్రతి ఒక్క దళిత బిడ్డలకు అర్హులైనటువంటి వారందరూ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయానికి సిద్ధమైంది. సో ఆ నేపథ్యంలోనే దళిత బంధు మొదటి విడత 19,000 అయితే ఇంకా అంతకంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరింది. సో అనంతరం రెండో విడత దళిత బంధు ఎందుకు రావట్లేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లో మరి దళిత బంధు రెండవ జాబితా ఎందుకు రావట్లేదు? ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు దళిత బంధు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ దళిత బంధువులు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరినీ దరఖాస్తులు తీసుకొని హుజూరాబాద్ జమ్మికుంట అంబేద్కర్ స్టాచ్యూ వరకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ధర్నాకు దిగేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పోలీసులు భారీ స్థాయిలోనే మోహరించారు. పోలీసులు మోహరించి అక్కడికి వచ్చినటువంటి దళిత బిడ్డలు ఎవరైతున్నారో బీఆర్ఎస్ నేతలు ఎవరైతున్నారో పాడి కౌశిక్ వీళ్ళందరి మధ్య కొంత తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. ఆ తోపులాటలో భాగంగా ఇక పాడి కౌశిక్ అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు అనంతరం లోకల్ ఆ ఏరియాల హాస్పిటల్కి పాడి కౌశిక్ని తీసుకెళ్లారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలంతా పాడి కౌశిక్ గాలి ఆడేందుకు ఒకసారిగా ఆయన శ్వాస తీసుకోవడానికి కొంత కంఫర్టబుల్గా ఖర్చుతో కావచ్చు ఇతర అక్కడే ఉన్నటువంటి హాస్పిటల్లో ఆయనకు కొంత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కొంత శ్వాస తీసుకోవడానికి వాళ్ళు కొంత హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూస్తున్నాం మనం కర్చిప్లతో అక్కడటువంటి క్లాత్తో కొంత గాలి ఆడేందుకు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆయన షెడ్ బటన్స్ కూడా తీసేసి ఒకసారిగా శ్వాస ఆడకపోవడంతో ఒకసారిగా ఇబ్బందికి లోనవుతున్నటువంటి పాడి కౌశిక్కి బీఆర్ఎస్ నేతలు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తన షెడ్ ఓపెన్ చేసి కొంత ఆయనకు శ్వాస తీసుకోవడానికి కొంత వెలుగును అక్కడ వస్తున్నటువంటి హాస్పిటల్లో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పాడి కౌశిక్ కొంత ఇబ్బందిగా గురవుతున్నటువంటి పరిస్థితి మనం ఆ డిస్టర్బింగ్ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం అటుకొని మిగతా జరగండి అనవసరంగా ఎందుకాడ అరే స్ట్రెచర్ కట్టడం జరుగులే బాబు కానీ ఎందుకు పోతుంది ప్లేస్ ఉన్నది పొమ్మాను లేవా ప్లేస్ పెట్టే వచ్చినా నాకు తెలియదా మెల్లగా 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 బాబు నేను పోలీస్ అన్నదమ్ములను కూడా అడుగుతున్నా, ఎందుకే గిట్లా కొడుతున్నారు? మీకు కూడా మీ పోలీసులకు కూడా వాళ్ళు సహకరిస్తలేరు కదన్నా. మీకు చెప్పిన మాట వాళ్ళు కూడా మీకు కూడా ఇవ్వలేదు కదన్నా. మీ పోలీస్ మిత్రులు మీకు కూడా మీకోసం కూడా మేము పోట్లాడుతున్నాం కదన్నా. మీరే మమ్మల్ని ఇట్లా కొడితే ఎట్లన్నా? కేసీఆర్ గారే కదన్నా మీకు అద్భుతంగా చూసుకుంటే కదన్నా పోలీస్ అన్న. ఏం అన్యాయం చేసినా నేనేం తప్పు చేయలేదు కదన్నా. మా దళిత మిత్రుల కోసమే కదన్నా నేను పోరాటం చేస్తుంది. ఎందుకు కొడతారన్నా? ఇది న్యాయమే అనిపిస్తుందా అన్న మీకు ఈ విధంగా కొట్టడం? ఒక్కసారి ఆలోచించురన్నా.
ఇది కరెక్ట్ కాదన్నా. ఇలా మీ పోలీసులకు కూడా మేమే కొట్టాడాలి కదన్నా. ఇలా మా దళితులకి దళిత బంధు ఇవ్వమని చెప్తే పేద దళితులు కదన్నా, వాళ్ళ కోసం ధర్నా చేస్తే ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? వారి రిబ్జులు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, షోల్డర్లు వస్తున్నాయి, ఇది కరెక్టా అన్నా? ఆ పేదవాళ్ళు కాదన్నా, దళిత మహిళలు పేదోళ్ళు కాదన్నా, గాదిరి కొడతారా అన్న? ఇది న్యాయం అనిపిస్తుందా అన్న? ఆలోచన చేయండి అన్న. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచన చేయండి అన్న. ఇది కరెక్ట్ కాదన్నా మీరు చేసేది. జై తెలంగాణ, జై కేసీఆర్. 2వ విడత ఇవ్వమని ఇలా అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే ఆ మిత్రులందరూ మా అక్క చెల్లెలు అన్నదమ్ములు వచ్చి అన్న మీరు మాతో పాటు ధర్నాకు వస్తారో రాదో అని పోతే ఇష్టం ఉన్నట్టు కొట్టిరన్నా. సరే నాతో కొడితే కొట్టిరు పోలీసు వాళ్ళు, కానీ మా అక్క చెల్లెల మీద ఇష్టం ఉన్నట్టు కొడితే పాపం వాళ్ళ పేద దళిత మహిళల తలలు వలిగినాయి అన్న, తలలు వలిగినాయి, దెబ్బలు తగిలినాయి. ఇంత అన్యాయం ఉంటుందా అన్న? ఈ చేతులకి మొత్తము సరే పర్వాలేదన్నా, మన చంపినా మంచిదే పర్వాలేదు, కానీ మా దళితుల అక్క చెల్లెలకి కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, అది విడుదల చేయాలన్నా. అవి విడుదల చేయకుండా ఫ్రీజ్ చేస్తూ ఉన్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు. మా దళిత సోదరులకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ 10 లక్షలే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12 లక్షలు ఇస్తా అన్నారు. సాచ్యురేషన్ బోర్డులో 12 లక్షలు ఇవ్వాలి, ఇంకా అదనపు 2 లక్షలు ఇవ్వాలి, వేసి చేయాలి. పర్వాలేదు, మా చేతిలో కొట్టినా పర్వాలేదు, వాళ్ళని చంపినా పర్వాలేదు, కానీ వాళ్ళకు మాత్రం ఇవ్వాలి. మా తలలు దిగినా పర్వాలేదు, మాకు రక్తాలు వచ్చినా పర్వాలేదు, మా చేతులు ఇరగొట్టినా పర్వాలేదు, మా కాలు చేతులు ఇరగొట్టినా పర్వాలేదు, కానీ మా దళితులకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మాజీ మంత్రి పాడి కౌశిక్కి కాల్ చేసి ఆరా తీసినట్టు తెలుస్తోంది. సో పక్కనటువంటి నేతలతో కూడా మాట్లాడినట్టు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతం పాడి కౌశిక్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సో ఏంటన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా లాఠీ చార్జ్ జరిగినటువంటి ప్రచారం జరుగుతోంది. సో లాఠీ చార్జ్ ఇక్కడ జరిగింది, అక్కడటువంటి దళిత బిడ్డలు కావచ్చు, ఇంకొంతమంది పోలీసులు కూడా గాయాలైనట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. మరి పాడి కౌశిక్ ఇక్కడితో ఆగిపోతాడా, లేకపోతే ఇంకా దళిత బంధు విషయంలో ఇంకా ఫైట్ చేస్తాడా, ఏం చేస్తాడన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే దళిత బంధు అనేది 11 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. దళిత బంధును చాలామంది మర్చిపోయారు, దళిత బంధు మీద ఆశలు వదిలేసుకున్నారు. ఎందుకంటే పార్టీ మారింది, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి అసలు దళిత బంధు అనేది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి స్కీమ్లు ఉన్నాయి. సో అందరికీ తెలిసిందే, కేసీఆర్ కిట్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా స్కీమ్స్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాటు అనేకమైనటువంటి స్కీములు తీసుకొచ్చారు. సో అనేకమైనటువంటి స్కీముల్ని తెలంగాణ ప్రజలకి పరిచయం చేశారు కేసీఆర్. సో ఆ స్కీముల్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేటువంటి అపోహలు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దళిత బంధు విషయానికి వస్తే చాలామంది దళిత బంధు మీద గంపెడు ఆశలతో ఉన్నారు. దళిత బంధు కనుక వస్తే మా బతుకులు బాగుపడతాయి, దళిత బంధుతో మేము ఒక కారో, ఒక కిరాణమో, ఒక బిజినెస్సో, ఇంకో ఆటోనో, ఇంకో ట్రాలో, ఒక ట్రాక్టర్, ఒక జేసీపో, ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటాం. దాని ద్వారా మా కుటుంబాలు బాగుపడతాయి, మా కుటుంబాలకు ఆర్థికంగా మేము కొంత ఫినాన్షియల్గా మెరుగుపడతాము, ఖచ్చితంగా మా జీవితాల్లో వెలుగు వస్తున్నటువంటి కాన్సెప్ట్లో గత ప్రభుత్వం దళిత బంధును తీసుకొచ్చింది. దళిత బంధు హుజూరాబాదు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా మరి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది, మిగతా వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2వ విడత దళిత బంధు విషయంలో ప్రశ్నించేందుకు పాడి కౌశిక్ వెళ్ళడం, సో అక్కడికి ఫిర్యాదులు తీసుకొని దర్యాప్తులు తీసుకొని రావడం, ఇవన్నీ ఒక పూర్తి సినారీ మనం చూసాం. దానికి సంబంధించినటువంటి రిపోర్టర్కి సంబంధించి ఎస్ మా ప్రతినిధి చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందించడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాడు. ఆ సమాచారం ఒకసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో 100ల మంది దళిత బంధు లబ్ధిదారులు తమకు దళిత బంధు ఫండ్స్ ఇవ్వాలి, తమ ఖాతాలో వెంటనే జమ చేయాలని చెప్పి నినాదిస్తూ జమ్మికుంట ప్రధాన చౌరస్తాలో హాజరయ్యారు. పెద్ద ఎత్తున ర్యాలీగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. భారీ ఎత్తున మోహరించినటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. స్వల్ప లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్లో
పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం తీవ్రంగా గాయపడ్డారు. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారడంతో కౌశిక్ రెడ్డితో పాటు ప్రధానమైనటువంటి అంచెలు గాయపడ్డటువంటి వాళ్ళని హుజరాబాద్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా హుజరాబాద్ బై ఎలక్షన్ల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా హుజరాబాద్ని పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టడం జరిగింది. దాదాపు 19,000కు పైగా దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు. అందులో చాలామందికి ఇంకా దళిత బంధు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే కొద్దిమందికి వచ్చాయి సరే, మిగతా వాళ్ళు లబ్ధిదారులు అయినప్పటికీ కూడా ఇంకా లబ్ధి చేకూరట్లేదు. తమకు వెంటనే లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని చెప్పి పలుమార్లు కలెక్టర్కు సైతం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సైతం ఆందోళన చేపట్టారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసమైన వీణవంకలో సైతం దళిత బంధు ఇప్పించాలని చెప్పి కోరుతూ చాలా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే మీ తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చాడు. అన్నట్టుగానే జమ్మికుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో భారీగా జమ అయినటువంటి దళిత బంధు లబ్ధిదారులు ఇతర దళితులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. దీనిలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీస్ అధికారులు వివరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అదుపులోకి తెచ్చేటువంటి ప్రక్రియలో భాగంగానే వీళ్ళని తరలించారు, స్వల్ప లాఠీ చార్జ్ చేసి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది దమనకాండ. పోలీసులు లాఠీ చార్జ్ చేసినంత మాత్రాన, పోలీసులు తమని అరికట్టాలని చూసినంత మాత్రాన ప్రభుత్వకి వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదు. దళిత బంధు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ ఇంకా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు